మార్నింగ్ వెల్కమ్ టు స్టార్ పవర్ డిజీ ఇన్వెస్ట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఇక మీరు చేసేటి పెట్టుబడులలోనూ మరియు ట్రేడింగ్ లోను సమతుల్యత సాధించడానికి రూపొందించబడినదే ఈ ఎడ్యుకేషనల్ మార్గదర్శక కార్యక్రమం. ఇక గత వారం మరియు ఈ ఒక్క నెలలో జరిగిన ముఖ్యమైన పరిణామాలతో రాబోయే కాలంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మన వీక్షకులకు ఇచ్చే సమగ్రమైనటువంటి వివరాల రూపకల్పనే ఈ కార్యక్రమం. ఈ అవకాశాలపై నిశ్చితమైన వివరణతో పాటు విశ్లేషణను అందించడానికి మనతో ఉన్నారు అరుణ్ కేకే అలియాస్ విన్నర్ కేకే, వెల్త్ ఆర్కిటెక్ట్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ అండ్ పిఎంఎస్ పోర్ట్ఫోలియో సీనియర్ గారు అరుణ్ కేకే గారు అయితే మనకు లైవ్ లో అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. సార్, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద షో సార్. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలి అండ్ బోనాల పండగ తెలంగాణ ప్రజలందరికీ కూడా బోనాల పండగ శుభాకాంక్షలు. మొట్టమొదట ఈ యొక్క కార్యక్రమం వచ్చేసేసి మనము సెబీ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క ఏదైతే రీటైల్ ట్రేడర్స్ 92% లాస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి అని ప్రతి డిమాట్ అకౌంట్లోనూ వెన్నెవర్ మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మన బీఆర్కే వీక్షకుల కోసము ఈ యొక్క రీటైల్ ట్రేడర్స్ ప్రొఫెషనల్గా తయారవడానికి చేసే ఒక చిన్ని ప్రయత్నమే ఈ యొక్క ప్రోగ్రాము. దీని గురించి ఇంకా మనము ముందుగా అనేక విషయాలు మనం చర్చించబోతున్నాము. ఇక మీతో మొదలు పెట్టే కంటే ముందు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసినట్లయితే అరుణ్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. ఎస్ సార్, మనం షో స్టార్ట్ చేద్దాం. ఇక నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలకు భారతీయ మార్కెట్లు ఎలా స్పందించాయి, అలాగే ఈరోజు మార్కెట్ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? మనకు మొట్టమొదట ఈ స్టెప్ 0లో మనము మామూలుగా అంతర్జాతీయ పరిణామాలను మార్కెట్ యొక్క విశ్లేషణను మనం గమనించినట్లయితే మొత్తము ఒక మిశ్రమమైనటువంటి ఫలితాలు లాస్ట్ వీక్ రావడం జరిగింది. అలాగే మొట్టమొదటగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ ప్రపంచమంతా కూడా, అలాగే డెవలప్మెంట్ అవుతున్నటువంటి మార్కెట్స్ యూకే మార్కెట్స్ కానీ, కొరియన్ జర్మనీ మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ, బ్రెజిల్ మార్కెట్స్ కానీ, ఈ యొక్క మన ఇండియన్ మార్కెట్స్ కానీ కొద్దిగా మిశ్రమైన ఫలితాలతో పాటు కొంత సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ చూపించడం జరిగింది. మొట్టమొదట మనము అంతర్జాతీయ పరిణామాల్లో గమనించినట్లయితే లాస్ట్ వీక్ జరిగినటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం మీ ముందరికి నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. అది మొత్తము జీనియస్ బిల్ యాక్సెప్టెన్స్ బై ది అమెరికన్ గవర్నమెంట్. ఫస్ట్ థింగ్, ఈ జీనియస్ బిల్ అంటే ఏంటంటే మొట్టమొదట గైడింగ్ అండ్ ఎస్టాబ్లిషింగ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫర్ యుఎస్ స్టేబుల్ కాయిన్స్. అసలు ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటంటే మొట్టమొదట మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ డాలర్స్. ఈ యొక్క దీన్ని ఆల్టర్నేటివ్ కరెన్సీస్ అని చెప్పేసి మనం లాస్ట్ వారంలో మనం చెప్పుకున్నాము. మనము బంగారాన్ని కూడా ఆల్టర్నేటివ్ కరెన్సీగా మనం యూజ్ చేయడం అనేది ప్రపంచ మార్కెట్లో ఒక పరిణామంగా మనం చెప్పుకుంటున్నాము. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు ఈ స్టేబుల్ కాయిన్స్ ఒక బిట్ కాయిన్స్ తోకి ఒకటి హెడ్జింగ్ ప్రోగ్రామ్ లో మాదిరిగా ఒక యుఎస్ గవర్నమెంట్ అనేది ట్రంప్ గారు ఆమోదించడం జరిగింది. సో ఇక్కడ ఈ స్టేబుల్ కాయిన్స్ అంటే ఏంటంటే మొట్టమొదట మనకు బిట్ కాయిన్స్ లాగా ఇది ఎప్పుడు ప్రతిరోజు 10 to 20% వేరియేషన్స్ అనేది ఉండదండి. ఇది మామూలుగా ఒక స్థిరమైనటువంటి వాల్యూతో ఉంటుంది. మనకు ఇప్పుడు ఎట్లయితే మ్యూచువల్ ఫండ్ రోజుకి ఒక ఎన్ఏవి ఉంటుందో అలాగే ఇవి కూడా ఒక స్టేబుల్ కాయిన్స్తో ఉంటుంది. ఈ యొక్క స్టేబిలిటీని సాధించడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏదైనా ఒక బిట్ కాయిన్ మామూలుగా ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క బిట్ కాయిన్ డాలర్స్లో కానీ లేదా యుఎస్ ట్రెజరీ బిల్స్లో కానీ మొత్తము ఒక బ్యాకప్ అంటే ఇన్వెస్ట్మెంట్ కానీ యుఎస్ ట్రెజరీ బిల్స్లో ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా డాలర్స్ అనేది ఒక రిజర్వ్ బ్యాకప్గా ఉంచుకుంటున్నప్పుడు ఈ యొక్క వాల్యూ అనేది 1:1 ప్రకారము స్థిరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ప్రతి నెల కూడా ఈ యొక్క ఎంత రిజర్వ్స్ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అనేది ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్ని ప్రతి నెల నివేదిక అనేది అందజేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్కి అందజేయాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసినప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ అంటే ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్ని ఏ రకంగా నియంత్రణ చేస్తామనే బిల్లుని మనం శాంక్షన్ చేసినప్పుడు ముఖ్యమైన అంశాలు ఏమిటంటే ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్లో వినియోగదారుల ప్రొటెక్షన్
అంటే మామూలుగా ఏదైనా సరే ఒక బిట్ కాయిన్ అంటే ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్ అనేది బ్యాంక్రప్టసీ వెళ్ళినప్పుడు మొట్టమొదట ఎవరైతే ఫస్ట్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి మొత్తం పేమెంట్ చెల్లించడానికి గవర్నమెంట్ తన ఇతోధికంగా సహాయపడడానికి ఒకటి జరుగుతుంది. రెండవది, ఈ యొక్క డాలర్లో మామూలుగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారాను, యుఎస్ ట్రెజరీ బిల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారాను మామూలుగా ఈ యొక్క డాలర్ యొక్క ప్రొటెక్షన్ కానీ డాలర్ యొక్క వాల్యూని మెయింటైన్ చేయాలన్నటువంటి ఒక గవర్నమెంట్ యొక్క ఉద్దేశంగా కల్పించవచ్చు. దీన్ని మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు. సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఒక గవర్నమెంట్ బాండ్స్ కి ఒక ఇన్ఫ్లో అనేది ఎక్కువ అవుతే దాని యొక్క వాల్యూని స్థిరంగా మెయింటైన్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కానీ ఈ బిల్లులో 2 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి ప్రో ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక బిట్ కాయిన్స్ మామూలుగా ట్రేడర్స్ కి మామూలుగా ఒక హెడ్జింగ్, అంటే నార్మల్ గా మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఎట్లయితే హెడ్జింగ్ పొజిషన్స్ తీసుకుంటామో అలాగే హెడ్జింగ్ స్టేబుల్ కాయిన్స్ యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండవది, కానీ ఇక్కడ ఈ యొక్క స్టేబుల్ కాయిన్స్ కి పర్మిషన్ ఇవ్వడం అనేది ఒక గవర్నమెంట్ చేతిలో పెట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్థిరమైనటువంటి అంశాల ప్రాతిపదికన దీనికి పర్మిషన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఎవరైతే ప్రభుత్వాధినేతలు కానీ లేదా ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్స్ కానీ ఎక్కువ పర్మిషన్స్ ఇచ్చి వాటి ద్వారా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంది అని ఒక విమర్శ కూడా ఉంది. కాబట్టి ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు ట్రంప్ తన యొక్క కుమారుడికి సంబంధించినటువంటి బిట్ కాయిన్స్ యొక్క బిజినెస్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి దాన్ని అమెరికా పేరు పెట్టి అంటే అమెరికన్ గవర్నమెంట్ కి ముడిపెట్టి చేస్తున్నారనేటువంటి ఒక వాదన ఉంది. ఏదైనా దీని గురించి సరైనటువంటి అనాలిసిస్ ఇంకా పూర్తిగా కాలేదు. దీని యొక్క పూర్తి వివరాలు బయటకు వచ్చినప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ లో దీని గురించి సక్రమంగా మనం చర్చించదలుచుకుంటున్నాము. ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు అంతర్జాతీయ పరిణామాల్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి పరిణామము. అరుణ్ గారు, మీరు స్టార్టింగ్ లో దీని గురించి మాట్లాడేటప్పుడు జీరోని మాట్లాడడం జరిగింది. అసలు జీరో అంటే ఏంటి, దాని గురించి కొంచెం డీటెయిల్ గా వివరిస్తారా? స్టెప్ 0 అనేది యాక్చువల్ గా మన యొక్క ట్రేడర్స్ కి కానీ లేదా మన యొక్క వీక్షకులకి ఒక దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తానండి. మనం ఎప్పుడైనా సరే ఒక స్టాక్ గురించి మనము ఏదైనా సరే ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసేటప్పుడు దెర్ ఆర్ 2 వేస్ ఆఫ్ అనాలిసిస్ ఉంటాయండి. ఒకటి టాప్ టు బాటమ్ అనాలిసిస్, రెండవది వచ్చేసి బాటమ్ టు టాప్ అనాలిసిస్ అనేది ఉంటుందండి. ఈ యొక్క టాప్ టు బాటమ్ అనాలిసిస్ ప్రాసెస్ లో మనకు స్టెప్ 1 వచ్చేసేసి అంతర్జాతీయ మనం మామూలుగా మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిణామాలు గురించి ఫస్ట్ మ్యాక్రో ఎకనామిక్ సైకిల్స్ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మనం వచ్చినప్పుడు నెక్స్ట్ ఆ యొక్క మనకు మార్కెట్లకు వచ్చేసి ఒక సెక్టర్స్ సమూహం కాబట్టి ఈ సెక్టర్స్ యొక్క ఒడిదుడుకులు ఎలా ఉంటున్నాయనేది స్టెప్ 2లో మనం అనలైజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సెక్టర్ యొక్క ముందుకు వెళ్ళడానికి ఎలాంటి పరిస్థితులు ముందుకు తీసుకెళ్తున్నాయి అన్నప్పుడు దీంట్లో ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ప్రతి సెక్టర్ ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది మనకు ఎక్స్చేంజెస్ లో ఉంటాయండి, ఎన్ఎస్సి కానీ బిఎస్సి లో కానీ. ఈ యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏ రకంగా ఉన్నాయి, టాప్ 10 గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎలా ఉంటున్నాయి, వాటి యొక్క పరిణామం ఏంటి, వాటి యొక్క రోజు అనాలిసిస్ ఏంటి అనేది స్టెప్ 3లో జరుగుతుందండి. అలాగే ఇంకా స్టెప్ 4కి వచ్చేటప్పటికి మనకు మామూలుగా పర్టికులర్ స్క్రిప్ట్ గురించి మనం అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. దీన్ని టాప్ టు బాటమ్ అనాలిసిస్ అంటారు. స్టెప్ 0 అన్నప్పుడు మనకు అంతర్జాతీయ పరిణామాలు వచ్చేసేసి ఏ రకంగా మన యొక్క మార్కెట్ ని మనము ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అనేది మనము ముందు ఒక ప్రతి ట్రేడర్ కానీ ప్రతి ఒక్క వీక్షకులు అంటే ఈ యొక్క స్టాక్ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకోవడం కోసం ఈ స్టెప్ 0 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఈ యొక్క అంతర్జాతీయ పరిణామాలని అనాలిసిస్ చేసే విధానము ఖచ్చితంగా మనము వంట పట్టించుకున్నప్పుడు ఫస్ట్ సక్సెస్ అనేది స్టార్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనము ఆ రకంగా చూడాలి. సో ఈ రోజు చూసుకుంటున్నప్పుడు మనము ఈ యొక్క స్టెప్ 0లో ఉన్నటువంటి ఈ యొక్క జీనియస్ బిల్ ఇంపాక్ట్ ని మనం ఇంకొక రకంగా కూడా మనం చేయొచ్చు. ఈ యొక్క బ్రిక్ కరెన్సీని కానీ ఈ యొక్క బ్లాక్ చైన్ టెక్నాలజీని కానీ మనం కూడా ఉపయోగించుకున్నప్పుడు లేక మన దేశం యొక్క రూపా వాల్యూని మనం మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం కూడా అనుకున్నప్పుడు ఒక ప్రొఫెషనల్స్ ట్రేడర్స్ కానీ ప్రొఫెషనల్స్ ఇన్వెస్టర్స్ కానీ లేదా ప్రొఫెషనల్స్ గా తయారు కావాలనుకున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కానీ ఈ యొక్క
అంతర్జాతీయ పరిణామాలను ముందు నుంచి కూడా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఇక ప్రొఫెషనల్ గా ట్రేడర్స్ గా కానీ ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ గా కానీ మనము ఒక ముందడుగు వేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్టెప్ 0 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయంగా చెప్పుకుంటున్నాను. ఎస్ అరుణ్ గారు, అయితే ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం అండి. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. మాట్లాడండి అరుణ్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్ నాకు చిన్న సార్, చెప్పండి, మీ చాలా డౌట్ కాలం ఏంటో నుంచి చెప్పండి. చాలా కాలం నుంచి నాకు డౌట్ సార్. ఈ రిగార్డింగ్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్, బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్, ఇది ఎక్కడో జపాన్ మార్కెట్ తగ్గినా మన దగ్గర పడిపోతుంది, చైనా మార్కెట్లు తగ్గినా ఇండెక్స్ మన దగ్గర పడిపోతుంది, యుఎస్ పడిపోయినా తగ్గిపోతుంది, యుఎస్ పెరిగితే పెరగదు మళ్ళీ. అసలు దీని స్ట్రాటజీ ఏంటి? ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ డబ్బేలమంటుంది, అలాగే అక్కడ కూడా డబ్బేలమనాలి కదా. ఎక్కడో ఇప్పుడు ఇజ్రాయిల్కిను ఇరాన్కి యుద్ధం జరిగితే ఇక్కడ డబ్బేలమనిపోతుంది మార్కెట్. అసలు ఇటువంటి దానికి కొంచెం ఏంటో కొంచెం చెబుతారా? చాలా కాలం నుంచి ఎవరిని అడిగినా చెప్పట్లేదు మాకు. యా, చాలా సంతోషం అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క మార్కెట్స్ కానీ ప్రపంచపు మార్కెట్స్ తోటి అనుసంధానమైనది. దీన్ని మనము గాట్ ఒప్పందము, WTO ఒప్పందం ద్వారా మనము అన్ని మన యొక్క మార్కెట్స్ ని మిగతా మార్కెట్స్ తోటి ఆధారపడినాం. మనిషి అనేవాడు సామాజిక జీవిక ఉన్నప్పుడు సొసైటీతో పాటు ఇతర మార్కెట్లతో పాటు ఎప్పుడు కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంటుంది. అలాగే మన మార్కెట్స్ కూడా ముందుకు వెళ్ళడంతో పాటు మన మార్కెట్స్ మన యొక్క పర్ఫార్మెన్స్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ముడిపడి ఉన్నటువంటి విషయం అన్నమాట. సో కానీ ఇక్కడ ఏ విషయానికి స్పందించాలి, ఏ విషయానికి స్పందించకూడదు అనడం ద్వారా ఇప్పుడు మనకు ట్రేడర్స్ లో కానీ ఇన్వెస్టర్స్ లో కానీ యాక్చువల్గా మార్కెట్ ని చూస్తున్న వాళ్ళు కానీ మార్కెట్ ని మామూలుగా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ ఎలా ఉంటుంటారంటే ఒక స్పెక్యులేషన్ అండి. మనకు అంటే మనం మన యొక్క ఊహించడం అనమాట. సో దాని ద్వారా అది మనము డిమాండ్ అండ్ సప్లైని మనము మార్కెట్లలో క్రియేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అంతర్జాతీయంగా మన యొక్క పొజిషన్ అనేది ముందుకెళ్తున్నామండి. మనం గ్రోత్ మార్కెట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రతి స్టెప్ కూడా ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్స్ లాగానే ఉంటుందండి. కానీ ఈ రకంగా చేయడం అనేది మన యొక్క మార్కెట్కి ఎంతో ఉపయోగం అండి. ఎందుకు ఉపయోగము అంటే ఇప్పుడు మీరు జస్ట్ ఒక గుండెకి ఒక ప్రాబ్లం వచ్చిందండి. మీరు మామూలుగా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీకు ఈసీజీ పెడతారండి. ఈసీజీ పెట్టినప్పుడు మీకు ఏమవుతుంది, మార్కెట్స్ మామూలుగా అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, కానీ ముందుకు వెళ్తూనే ఉంటుందండి. అలాగే ఇక్కడ కూడా మనకు మామూలుగా మార్కెట్స్ అనేది మనకు ఎప్పుడో 1996లో నిఫ్టీ అనేది మనకు 1000 పాయింట్స్ తోటి మనం స్టార్ట్ అయ్యి ఈ రోజు వచ్చేసి 25,000 పాయింట్స్ దగ్గరగా ఉన్నాం మనము. అంటే దాదాపు మనం 26,000 పాయింట్స్ వరకు కూడా వెళ్ళేసి అప్ అండ్ డౌన్స్ లో మనకు ఈ రోజు భాగంగా మనం 25,000 పాయింట్స్ వద్ద మనము ఉంటున్నాము. సో దీని అర్థం ఏంటంటే మనకు మామూలుగా మీరు యొక్క ఈసీజీ వచ్చేసి అప్ అండ్ డౌన్స్ లేకుండా మీరు స్టేబుల్ గా ఉందనుకోండి, ఏమవుతుంది, మొత్తము మనిషి అనేది చనిపోయినట్లు లెక్క కదా. అలాగే మార్కెట్స్ లో అప్ అండ్ డౌన్స్ అనేది కన్నా లేకపోతే మనకు మామూలుగా మనం యొక్క పర్ఫార్మెన్స్ ని ఇతరులతో కంపేర్ చేసుకుని రిలేటివ్ పర్ఫార్మెన్స్ ని కానీ మామూలుగా ఇంకోటి మనం తీసుకోవడానికి ముందుకు వెళ్ళడు. కానీ ఈ యొక్క విధానంలో ఏమవుతుందంటే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువగా దీని మీద మార్కెట్ మీద అవగాహన లేకుండా మామూలుగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళందరూ స్పెక్యులేషన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క వాలటాలిటీ అంటే పెరుగుదల తగ్గుదల అనేది మన యొక్క మార్కెట్ ని డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ ఎఫెక్ట్ పడడం వల్ల ఈ యొక్క ఇంతకు ముందు మీడియా అనేది అంటే చాలా స్లోగా ఉన్నదండి. ఇప్పుడైతే క్షణాల మీద మనకు తెలుస్తుంది కాబట్టి అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది అనేది దాని మీద ప్రతిస్పందనలు అంటే మన యొక్క ప్రతిస్పందన ఉండడంతో పాటే మార్కెట్ యొక్క ముందుకు వెళ్ళడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతుంటుంది. అందువల్లనే మార్కెట్లు ఎప్పుడు కూడా ఈ యొక్క ఇంటర్నేషనల్ యొక్క పరిణామాలతోటి కొద్దిగా మనకు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుందండి. రైట్ అరుణ్ గారు, మార్కెట్ యొక్క సహజ స్వభావం. ఎస్, అలాగే మార్కెట్లో డిఫరెంట్ సెక్టార్స్ ఎలా పర్ఫామ్ చేశాయంటారు? వాటి యొక్క ప్రభావం నిఫ్టీ మీద ఎలా పడింది?
మనము మొట్టమొదట నిఫ్టీ తీసుకున్నప్పుడు అండి, నేను ఇప్పుడు మీకు ఒక ప్రజెంటేషన్ నేను డైరెక్ట్ గా చెప్పబోతున్నానండి. మనము దీంట్లో హయ్యర్ టైం ఫ్రేమ్స్ అనేటువంటి ఒక దాని గురించి మనం తెలుసుకోవడం, మనం అందరికీ, మన వీక్షకులకు అందరికీ తెలియజేయడానికి నేను ఆ, సంతోషిస్తున్నానండి. మనకు ఫస్ట్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే చాలా మంది ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అన్నప్పుడు దీన్ని రెండు రకాలుగా అర్థం చేసుకుంటుంటారు. మామూలుగా ట్రేడింగ్ చేస్తునేటప్పుడు మామూలుగా ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్స్ అంటే డైలీ టైం ఫ్రేమ్ చెప్పేసి అనుకుంటున్నారు, కానీ డైలీ టైం ఫ్రేమ్ అనేది మినిమం టైం ఫ్రేమ్ అండి. అంటే స్వింగ్ ట్రేడర్స్ కి ఇది డైలీ టైం ఫ్రేమ్ అనేది ఒక మినిమం టైం ఫ్రేమ్ అండి. ఆ తర్వాత దీనిపైన ఉన్నటువంటి టైం ఫ్రేమ్స్ ఏంటంటే మనకు ఒకటి మామూలుగా వీక్లీ టైం ఫ్రేము, ఆ తర్వాత మంత్లీ టైం ఫ్రేము, ఆ పైన వచ్చేసి క్వార్టర్లీ టైం ఫ్రేము, హాఫర్లీ, ఇయర్లీ అనేది కొద్దిగా మనము ఏదైనా మార్కెట్లు అనేది చాలా బాగా వాలటాలిటీ ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని హాఫర్లీ టైం ఫ్రేమ్ కానీ ఇయర్లీ టైం ఫ్రేమ్స్ కానీ చూస్తున్నామండి. ఈ యొక్క మిగతా 3 టైం ఫ్రేమ్స్ అంటే క్వార్టర్లీ టైం ఫ్రేమ్ కానీ మంత్లీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్స్ ని మనము హయ్యర్ టైం ఫ్రేమ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు నిఫ్టీ అనాలిసిస్ మీకు నేను ప్రజెంటేషన్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రేక్షకుల యొక్క అవగాహన కోసం మాత్రం చేస్తున్నది తప్పితే, ఇది నా యొక్క సొంత అభిప్రాయం తప్పితే, ఇది మామూలుగా ఎలాంటి రూల్స్ ని బ్రీచ్ చేయడం కానీ లేదా ఇది షేర్ చేసుకోవడం మాత్రమే మీకు చేస్తున్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా దీన్ని గమనించగలరు. మీకు ఇప్పుడు నేను ప్రజెంటేషన్స్ నేను షేర్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ మనము టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటున్నప్పుడు మొట్టమొదట మనము ఈ యొక్క క్వార్టర్లీ టైం ఫ్రేమ్ లోకి మనం వెళ్ళినప్పుడు ఎలాంటి మనకు మొత్తం మీద మనకు ఈ యొక్క మీరు గమనించినట్లయితే మనకు దాదాపు 2022 మార్చి నుంచి కూడా ఈ యొక్క కన్సాలిడేషన్ ఒక 6 మంత్స్ అంటే ఒక 1 2 3 4 5 క్వార్టర్ 6 క్వార్టర్స్ మనం కన్సాలిడేషన్ అయిన తర్వాత చాలా సీరియస్ గా అప్ ట్రెండ్ ఉంటుందండి. ఆ అప్ ట్రెండ్ ఉన్న తర్వాత ఇక్కడ కూడా మనకు ఒక మార్కెట్స్ లైఫ్ టైం హై వెళ్ళిన తర్వాత ఒక కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. ఈ కన్సాలిడేషన్ అనేది ప్రైస్ కరెక్షన్ కాకుండా టైం కరెక్షన్ తోటి ఉంది. ఎందుకు అంటే ఈ యొక్క లెవెల్స్ అనేది ఖచ్చితంగా మనకు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయాన్ని ఇస్తున్నాయి హై టైం ఫ్రేమ్స్ లో. కాబట్టి మార్కెట్స్ అనేది స్టిల్ ఇంకా మనకు డౌన్ సైడ్ స్పెక్యులేషన్స్ అనేది మనము నమ్మకుండా మామూలుగా ఇప్పుడు కూడా మనకు లాంగ్ టర్మ్ లో ఉండే వాళ్ళు అప్ ట్రెండ్ కి మనకి అప్ ట్రెండ్ లో ఉండడానికి మనం భావించవచ్చు. అలాగే మనము మామూలుగా హయ్యర్ టైం ఫ్రేమ్స్ లో రెండవ టైం ఫ్రేమ్ మనకు మంత్లీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ వచ్చినప్పుడు కూడా ఇదే రిఫ్లెక్ట్ చేస్తా ఉంది. ఎలాంటి డౌన్ ట్రెండ్స్ అనేది మనకు కావట్లేదు. ఇంకా ఈ మంత్ అనేది క్లోజ్ అవ్వలేదు కాబట్టి మనకు మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అనేది ఇంకా క్లోజ్ అవ్వలేదు కాబట్టి మంత్ లో ఉన్నది కాబట్టి స్టిల్ మనము ఈ యొక్క క్వార్టర్ యొక్క రిజల్ట్స్ అనేది ఈ మంత్ యొక్క ప్రభావం చూపడానికి మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు ది వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చినప్పుడు ఎక్కడైతే ఇంకా సపోర్టింగ్ లెవెల్స్ అనేది ఇంకా ఉన్నాయో ఆ సపోర్టింగ్ లెవెల్స్ మీదనే మామూలుగా నిఫ్టీ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనకు ఈ రోజు డైలీ వచ్చినప్పుడు చూసుకుంటున్నప్పుడు మనకు ఆల్రెడీ లాస్ట్ వీక్ యొక్క సపోర్టింగ్ లెవెల్స్ అనేది మనకు తగ్గినప్పుడు ఇప్పుడు కొత్తగా మనకు సపోర్టింగ్ లెవెల్స్ అనేది కూడా ఈ రోజుకి మాత్రం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దాదాపు 24,892 పాయింట్స్ దగ్గర నుంచి అండి మనకు 25,000 అప్ సైడ్ వచ్చేసి 155 వరకు ఉంటుందండి. కానీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దగ్గరగా మనకు రెండు లెవెల్ దీన్ని ఏమంటారంటే లెవెల్ బిలో లెవెల్ అంటారు. సో లెవెల్ బిలో లెవెల్ వచ్చినప్పుడు మనకు మార్కెట్లో వచ్చేసేసి ఏదైతే
మార్కెట్లో ఈ యొక్క రేంజ్ అంటే 24,833 పాయింట్స్ ని మనకు డౌన్ అయినప్పుడు మళ్ళా ఇక్కడ వస్తుంది కాబట్టి స్టాప్ లాస్ వచ్చేసి ఇప్పుడు కూడా మనము కింద 11 బిలో 11 దగ్గర మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసే వాళ్ళు ఈ యొక్క లెవెల్స్ ని మనం జాగ్రత్తగా గమనించగలరు. ఎస్ మేడం, చెప్పండి. ఎస్ అరుణ్ గారు, ఓకేనండి. ఎస్ అరుణ్ గారు, మార్కెట్కి సంబంధించి మీ విశ్లేషణ అలాగే నిఫ్టీకి సంబంధించి స్క్రీన్ మీద క్లియర్గా డీటెయిల్స్ కూడా అందించినందుకు థ్యాంక్ యూ అండి. లైవ్లో జాయిన్ అయ్యి మార్కెట్కి సంబంధించిన విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రైట్గా చూసారు కదా, ఇది వాళ్ళ స్టార్ పవర్ డిజే ఇన్వెస్ట్ విత్ విన్నర్ కేకి. నమస్తే.